ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి ఘటన సంచలనం సృష్టించింది. జగన్ పై దాడి అందరినీ అలర్ట్ చేసింది. అయితే జగన్ విజయవాడలో బస్ యాత్ర చేస్తుండగా ఆయనపై రాళ్ల దాడి జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, సీఎంలు, సినీ సెలబ్రిటీలు ఈ దాడిని ఖండించారు. సీఎం జగన్ పై దాడి జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసి దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో తాజా అప్డేట్ ఒకటి వచ్చింది. అయితే తాజా అప్డేట్ ఏంటంటే విజయవాడలో సీఎం జగన్ మీద దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేశారు. దాడి చేసింది సతీష్ కుమార్ అలియాస్ సత్తి అని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫుట్పాత్ కోసం వేసే టైంలో రాయితో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. రాయిని జేబులో వేసుకుని వచ్చి దాడి చేశారని పోలీసులు చెప్పుకొచ్చారు. మీటింగ్ కు వచ్చిన సతీష్ ఉన్నట్లుండి జగన్ పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. దాడి చేసే సమయంలో సతీష్ తో పాటు ఉన్న ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్ ను అజిత్ సింగ్ నగర్ వడ్డేర కాలనీకి చెందిన యువకుడిగా గుర్తించారు. సీఎం జగన్ పై దాడి జరిగినప్పటి నుంచి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సింగ్ నగర్ ప్రాంతంలో పోలీసు అధికారులు దర్యాప్తు జరిపారు. కేసును వేగంగా దర్యాప్తు చేయడం కోసం సిట్ కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో దాడి చేసిన దుండగుల వివరాలను కనుక్కునేందుకు పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు. దుండగుల వివరాలు చెప్పిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు. ఇక నేడు జగన్ మీద దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.